ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి తీసుకొని పైపింగ్ బ్యాగ్లోకి వేరే క్రీమ్ వేసుకొని ఇలా అప్లై చేసుకోండి. చుట్టూ ఇలా పైపింగ్ బ్యాగ్తో అప్లై చేసుకుంటే మనకి ఈవెన్గా మంచిగా క్రీమ్ అనేది కేక్కి అప్లై అవుతుంది. అంటే ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ప్యాలెట్ నైఫ్తో వేసుకొని చేసుకుంటే కొద్దిగా అన్ఈవెన్గా అయిపోతుంది, వేరంగా కూడా అవ్వదు. ఇలా అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎలాంటి వాళ్ళైనా సరే ఇలా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇలాగా నేనైతే చుట్టూ తిప్పుకుంటూ ఇలా ఈవెన్గా చేసుకుంటున్నాను. పైన కూడా చూడండి నేను చూపించే విధంగా చేసుకోండి. ఇలా ఈవెన్గా చేసుకొని ఇంకా స్లోగా ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏటీఎం కార్డు ఏదైనా వేస్ట్ కార్డు ఉంటే దాంతో ఇలా క్లీన్ చేసుకోండి. అంటే ఫినిషింగ్కి ఇచ్చుకోండి, నీట్ అండ్ క్లీన్గా వస్తుంది. ప్రతిసారి కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ప్యాలెట్ నైఫ్తో ఇలా క్రీమ్ని తీసి మళ్ళీ దాంతోనే వేసేస్తే ఆ క్రీమ్ తోటి ఇంకో క్రీము అంటుకుంటే ఫినిషింగ్ అయితే రాదు. ఇప్పుడు సిలికాన్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని తీసుకొని ఇలా లైన్స్ అయితే నేను ఇచ్చేసాను బ్రష్తో. చూడండి ఎంత ఈవెన్గా వచ్చిందో కేక్. మనకి లైన్స్ ఇచ్చాను కదా, చాలా బాగా వచ్చింది. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. చాక్లెట్ నేను డార్క్ కాంపౌండ్ ఏమో ఇలా మెల్ట్ చేసుకొని ఇలా ట్రీ లాగా వేసుకున్నానండి. మీ ఇష్టము, ఇలా ట్రీ లాగా ఎలా అయినా షేప్ ఇచ్చుకోవచ్చు. ట్రీ షేప్ అయితే ఇచ్చేసుకొని నేను కేక్తో ఈ ఫండెంట్ చేశానండి. కేక్ ఫండెంట్ చేసి ఇలా కలర్ వేసి నేను తయారు చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ని. ఎవరికైనా సరే ఈ కేక్ ఫండెంట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు చూడడానికి వీలవుతుంది. మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని పక్కన మనకు నచ్చే విధంగా నేమ్స్ రాసుకొని డిజైన్స్ వేసుకోవడమే. నేనైతే వాళ్ళ యానివర్సరీ కేక్ కదండి ఇది, వాళ్ళ నేమ్స్ అయితే ఇచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ నేము. కేక్ ఫండెంటే చేశాను. కేక్ ఫండెంట్తో నేమ్స్ కూడా కట్ చేసుకున్నాను. నేమ్ కట్టర్స్ ఉంటాయి కదా, దాంతో కట్ చేసుకొని. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి. నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫైనల్గా అయితే షుగర్ బాల్స్ వేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను. ఇది యానివర్సరీ కేక్ కదా అని చెప్పేసి, ఇంకా కపుల్ది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కపుల్ థీమ్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది. అది పెట్టడం ఇంకొంచెం లుక్ వచ్చేసిందండి కేక్కి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.